హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి మటన్ కాళ్ళ పులుసు. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పొయ్యి మీద పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసుకొని వేయించుకోవాలి. అందులోనే కాళ్ళు కూడా వేసుకోవాలి. అవి వేయించుకున్న తర్వాత అందులోనే ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అందులోనే వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత కుక్కర్ పొయ్యి మీద పెట్టుకొని 5 విజిల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత చింతపండు నానబెట్టుకోవాలి. కుక్కర్ ఆవిరిపోయిన తర్వాత అందులోనే 3 స్పూన్స్ కారం, బిర్యానీ మసాలా వేసుకొని కలుపుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. అందులోనే కొత్తిమీర కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 5 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన మటన్ కాళ్ళ పులుసు రెడీ. ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మేకాళ్ళ పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.